మార్కండే పురాణం, శివపురాణం, దేవి భాగవతం, రామాయణం, సుందరకాండ, సౌందర్య లహరి. గత సంవత్సరం పుస్తకమార్గంగా సత్సంగ సూత్ర మార్గంలో పుస్తకాలు. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పుస్తకావిష్కరణ శివానంద మనోపూర్వకంగా సంస్కరణ పనిచేస్తూ మనకి ప్రేమతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా మన చేత చేయిస్తున్నటువంటి పూజ్యులు బ్రహ్మశ్రీ కింది విశ్వాసమ్మ గారి భాగవతానికి నమస్కరిస్తూ మీ అందరి లోపల చేతనా స్వరూపమైన ఆ జగన్మాత కలిగిన మీ అందరి భాగవతాలు కూడా మనపూర్వకంగా నమస్కారం చేస్తూ ఈనాడు సత్సంగ కార్యక్రమం 18 పూర్తి చేసుకొని 19వ వార్షిక మహోత్సవం అడుగుపెట్టాం. ఇప్పుడే సంతూర్ శ్రీన గారు పాడబడ్డారు, ఎవరికి ఎవరు ఈశ్వర, నేను అంటావు నాది నాది. చాలు ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే ఈశ్వరా. ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు ఎవరుంటే ఈశ్వరా. చదివిన ఎట్లా ఉన్నా కానీ మీరు మాత్రం సత్సంగానికి క్రమం హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి భక్తులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా మీ భక్తి పాటలతోటి వారిని మైమర్చిపోయే విధంగా ఈ దేవాలయానికి మరింత రంగం చేస్తున్న ప్రత్యేకంగా సత్సంగ సభ్యులకు అందుకే పాల్గొనగా చెప్తున్నాం. అలాగే అన్ని దేవాలయాల్లో ఒక సత్సంగం మాత్రమే ఉంటుంది.
మన దేవాలయంలో నిత్యం సోమవారం మార్కండేయ సత్సంగము, శుక్రవారం గాయత్రి సత్సంగము, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణము, బుధవారం విష్ణు సహస్ర పారాయణము, ఇట్లాంటి కార్యక్రమాలు మన దేవాలయంలో ఎన్నో నిర్వహిస్తున్నాం. వీటన్నిటి కూడా మీరందరే కారణం. మీరు లేకపోతే ఈ కార్యక్రమం చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన పాదాభివందనాలు. పరమ పవిత్రమైన శ్రావణ నదిమ సోమవారం నాలుగు రోజులు తెలిసి రావడం మాటలకు భక్తులకు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందదాయకమైనటువంటి భక్తియుతమైనటువంటి ఈవేళ 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంతో అడిగి వైభవపేతంగా సత్సంగాన్ని వార్షికోత్సవంగా తీర్చిదిద్దుకునే ఒక అద్భుతమైనటువంటి దేశంలో విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ పరివేష్టితులై ఉన్నటువంటి సకల దేవతామూర్తుల ఆశీస్సులు అందరికీ అందాలని తెలుస్తూ, జగదాలయ పట్టణంలో ఏ గుర్తు ద్వారా వేద ఒక రాముడిగా అవతరించినాడు, ఒక మార్కండేయుడిగా అవతరించినాడు, ఒక సాక్షాత్తు ముగ్గురమ్మల మూలభూతమైనటువంటి జగన్మాతగా అవతరించినాడు, దత్తాత్రేయ స్వామిగా అవతరించినాడు, మనందరిగా అవతరించినాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణ సన్నిధానానికి సహస్ర వందనాలను అర్పణ చేస్తూ ఒక గొప్పైనటువంటి కార్యక్రమం. చాలా సేపటి నుంచి మీరు ఇక్కడ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడే టైం మీద వచ్చి మేము గంట సేపు మాటలు చెప్పి చెప్పేంత ఓపిక కానీ వినేంత ఓపిక కానీ మనస్ఫూర్తిగా ఎవరికి లేదు. అవునా కాదా? సత్యమైన మాట చెప్పండి. ఉందా లేదా? లేదు అన్నట్టు ఎవరికి ఉండే ఎవరు చెప్పట్లేదు. అయితే గొప్పైనటువంటి యొక్క కార్యక్రమాలు మన కార్యక్రమంలో మనం ఎందుకు వచ్చినామంటే సత్సంగం భజన చేయడానికి వచ్చినాం తప్ప ఈ పుస్తకాలు ఇస్తే ఈ పుస్తకాలన్నీ సెల్ఫులు నిండుతూనే ఇస్తున్నారంటే మన ఇంట్లో మన చిన్నప్పుడు మన తాతలో తండ్రిలో ఇక్కడ కూర్చొని భజన చేయలేదు. అయినా మనకు ఎప్పుడో ఒకసారి బుద్ధి ఉండి ఇక్కడ కూర్చున్నాం. ఒక గౌరీ సీనన్న కావచ్చు, లేకపోతే ఇక్కడ పెద్ద మనుషులు పాపం వీళ్ళందరూ కష్టపడి తబలా వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పాటలు అనేవాళ్ళు, జంపుగాన వేసేవాళ్ళు, జంపుగాన తీసేవాళ్ళు. అందరి మనసులలో పాడాలని ఉంటుంది, కానీ మేము పాడదేమో అని అనుకుంటారేమో అనేది ఒక భయం ఉంటుంది. కనీసం కూర్చోనైనా కూర్చుంటే ఆ అలవాటు జరిగింది. దానిని ఏమంటారంటే మన భాషలో పిస్సా చేస్తామంటారు. ఆ చేయకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి తోడ్పడేది ఎవరు అంటే లోపల ఉన్నటువంటి ఒక పరమాత్మ. ఆ పరమాత్మ ఏం చేసినాడంటే మన కోసమే ఆయన ఎక్కడో కైలాసంలో మంచిగా కైలాసే కమనీయ రత్న ఖచ్చితే కల్పత్తు మూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయని సేవితం. రజిత శృంగం పైన నిరంతరం కూర్చునేటువంటి ఒక పరమేశ్వరుడు ఆయన బాగా ఆలోచించి ఒక్కసారి అమ్మవారి వైపు చూసినాడట. చిరునవ్వు కనిపించింది అమ్మవారి. కనిపించగానే ఈయనకు ఆనందం కలిగింది. కలగానే ఇద్దరికి ఆనందం కలిగితే ఏముంటుందండి భార్యాభర్తలకి? ఆ ఆనందాన్ని పిల్లలతో పంచుకోవాలనేది ఉంటుంది. ఆ పిల్లలు ఎవరు అంటే లోకంలో పుట్టిన మా అన్నడం పిల్లలు. వాగర్త వివ సంతృప్తం వాగర్త ప్రతిపత్తయే జగత పిల్లలు వల్లే పార్వతీ పరమేశ్వరుడు. జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు. మన లక్ష్మీనారాయణ కాదని ఒక నిమిషం అనిపిస్తుంది. ఎట్లా ఊహించుకుంటే అట్లా పార్వతీ పరమేశ్వరు. రమకు ఈశ్వరుడైన నారాయణమూర్తి అవచ్చు, పార్వతికి ఈశ్వరుడైన పరమేశ్వరుడు కావచ్చు. అటువంటి పరమేశ్వరుడు దేవతలంతా ప్రార్థన చేస్తే కలికాలంలో పుట్టేటువంటి మనుషులందరికీ ఆయుష్ తక్కువ ఉంటుంది. దేవ దేవ శ్రీనివాస
దేవ దేవ శ్రీనివాస చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది, చూడాలని ఉంది, గోవింద రావాలని ఉంది. తిరుమల కొండల పైన వెలసిన వెంకటేశ